నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదలపై చర్చ. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న సిపి రాజశేఖర్ బాబు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న డీసీపీ హరికృష్ణ. ఇప్పటి వరకు 35 కేసుల్లో 120 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడి. విజన్ 2047 రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అనంతరం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో ప్రణాళికా శాఖ సమావేశం నిర్వహించింది. ప్రధానితో వికసిత్ ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలు, 2000 మంది సైబర్ సైనికులకు శిక్షణ ఇచ్చి ప్రజలను చైతన్యం చేసేందుకు సైబర్ సిటిజన్ యాప్ ను రూపొందించామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సైబర్ సిటిజన్ యాప్ కు సంబంధించి ప్రతి పట్టణంలో, గ్రామంలో, అన్ని పాఠశాలలు, కళాశాలలు, నివాస సముదాయాలలో ప్రతి ఒక్కరికి సైబర్ పౌరులుగా తెలియజేసి శిక్షణ ఇవ్వాలని అన్నారు. తద్వారా వారు వివిధ మోసాల నుండి తమను తాము రక్షించుకునేలా తయారు చేయాలని సిపి కోరారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిన్న విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలను, 2000 మంది సైబర్ సోల్జర్స్ ను తీర్చిదిద్దుతామని, వారి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైబర్ సిటిజన్ యాప్ తయారు చేసి అందులో పలు రకాల మోసాలను, అవి ఏ రకంగా జరుగుతాయి అని తెలియజేసే విధానాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను రూపొందించినట్లుగా చెప్పారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగంగా ఈరోజు మనము ఒక 2000 మంది సైబర్ సోల్జర్స్తో మనం ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం, మనకి నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 200 మంది సైబర్ కమాండోస్, అదేవిధంగా ఒక్కొక్క సైబర్ కమాండో ఒక 10 మెంబర్స్ని సైబర్ సోల్జర్స్ని హ్యాండ్ హోల్డ్ చేస్తూ 2000 మంది సైబర్ సోల్జర్స్ని మనం ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ 2000 మంది కూడా ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో BA సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ యాప్ని ఎలా ఉపయోగించాలి, ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈరోజు చెప్పడం జరిగింది. ఈ BA సైబర్ సిటిజన్ మొబైల్ యాప్లో దాదాపు 16 సైబర్ మోడస్ ఆపరెంటీస్, అంటే వివిధ రకాలైన సైబర్ నేరాలు ఎలా జరుగుతాయనేది ఒక సిమ్యులేషన్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. సో ఇది ఎలాగ ప్రజలకు వివరించాలా అనే విషయాన్ని ఈరోజు ఈ సైబర్ సోల్జర్స్కి ఈరోజు చెప్పడం జరిగింది. వీరు రేపటి నుంచి ఇంటింటికి వెళ్తారు, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తారు, అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి ఈ యాప్ని డౌన్లోడ్ చేయించి ఆ యాప్లో వాళ్ళు ఈ 16 సైబర్ నేరాలు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. ఒక సిటిజన్ని సైబర్ సిటిజన్ చేస్తే వారికి ఒక పాయింట్ వస్తుంది. ఈ విధంగా వారికి కొంత మోటివేషన్ గురించి కొన్ని ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 3 monthsలో 2 లక్షల మంది సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలా. సో తద్వారా కొంత ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం చాలా అవేర్నెస్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి, ఫ్లెక్సీస్ పెట్టినాము, బ్యానర్స్ పెట్టినా, అయినా కూడా ఎందుకనో ప్రజల్లోకి పోవట్లేదు. సో కాబట్టి వాళ్ళు ఒక 20 minutes సైబర్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఒక సిటిజన్ దగ్గర కూర్చొనేసేసి 20 minutes వారిని ఈ సైబర్ నేరాల గురించి వారు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఈ మొబైల్ యాప్ని రూపొందించడం జరిగింది. ఇది ఎక్కడ కూడా దేశంలోనే వినూత్నంగా మనం తయారు చేశాము. మొట్టమొదటిసారిగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ యాప్ని ఈరోజు వారందరికి కూడా కొంత TOT కైండ్ ఆఫ్ వర్క్షాప్, అంటే వీళ్ళని ట్రైన్ చేసి ఏ విధంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసేసి ఏ విధంగా ఈ యాప్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ఈ సైబర్ నేరాల గురించి వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ వర్క్షాప్ నిర్వహించాం. చాలా చక్కగా జరిగింది. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మా సైబర్ సోల్జర్స్ ముందుకు వెళ్ళి వారు కొంత ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ అన్నారు. యాంటీ నారోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించడంతో పాటు తరలించే వారిపై 35 కేసులు నమోదు చేసి 120 మందిని అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి సుమారు 239 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాల్లో ఏమైనా గంజాయి సాగు, మత్తు పదార్థాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలపగలరని వారు కోరారు. విజయవాడలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీసీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు. గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాంటీ నారోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించడంతో పాటు తరలించే వారిపై 35 కేసులు నమోదు చేసి 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి సుమారు 239 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో యాంటీ నారోటిక్ సెల్, లా అండ్ ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 23.5 కేజీల గంజాయిని, దొంగిలించబడిన 2 మోటార్ సైకిళ్లను, దుస్తులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు నిందితుల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచారు. ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తు పదార్థాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ కింద తెలిపిన ప్రత్యేక నెంబర్ 9121162475 నెంబర్కి కాల్ చేసి సమాచారాన్ని అందించగలరని, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మాదక ద్రవ్య రాష్ట్రంగా, యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మా గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు వారి ఆధ్వర్యంలో వారిచ్చిన సూచనల మేరకు మన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖరబాబు గారు వారు డైరెక్షన్స్లో ఇక్కడ యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఒక 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు గారి ఆధ్వర్యంలో వారు బృందాలతో పాటు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసు 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇంచుమించు 240 అంటే 239 కేజీలు గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ఇటీవల కాలంలో యాంటీ నార్కోటిక్ ఈ పహార్ అనేటువంటి సిస్టమ్ని సిపి గారు ప్రవేశపెట్టారు. అంటే కొన్ని లొకేషన్స్లో ఎక్కడెక్కడైతే మనకు డౌట్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దాన్ని పేర్కొని ఆ లొకేషన్స్లో మనకి గస్తీ తిరిగితే కనీసం కొంతమందిని అదుపులో తీసుకుని విచారణ చేయడం ద్వారా మరికొంతమంది పోవచ్చు అనేది అది ఇటీవల కాలంలో స్టార్ట్ చేశారు. అంతకుముందు పాత కేసులు, అంతేకాకుండా పాత నేరస్తులు వారిని స్టడీ చేయడం ద్వారా కొంత సమాచారం. సో ఇలా ముందుకు పోతూ ఉంది ఈ యాంటీ నార్కోటిక్ యాక్టివిటీస్ ఇన్ సిటీ. సో రీసెంట్గా ఇటీవల ఒక 11 మంది ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకొని విచారణ చేసి వీళ్ళ ద్వారా ఆల్మోస్ట్ 23.5 కేజీస్ గాంజాని 2,60,000 రూపాయలు విలువ చేసే గాంజాని మళ్ళీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఇంచుమించు ఒక 8 మంది, అందులో 3 మైనర్లు ఉన్నారు. అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్లో ఒక 3, 2 కేసులు నమోదు చేసి వీళ్ళ మీద విచారణ చేసి డెప్త్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు ఈ బృందాలు. ప్రత్యేకంగా శ్రీహరిబాబు వారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా నడుస్తుంది. సో వీరందరినీ మనం అరెస్ట్ చేసి డెప్త్గా విచారణ చేసి మొబైల్ ట్రాకింగ్ చేసి వాళ్ళ మొబైల్ డేటా కూడా వర్కౌట్ చేసి
లోతుగా విచారణ జరుగుతూ ఉంది. ఈ కాలేజీల్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ కమ్యూనిటీ, అదేవిధంగా ఈ లెక్చరర్స్, టీచర్సు, వీళ్ళందరూ స్టూడెంట్స్ పైన, వాళ్ళు చేసే యాక్టివిటీస్ పైన దయచేసి ఒక రకమైన వాచ్ ఉండేట్టు చూడండి. ఇది మన అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చూసేట్లయితే వీళ్ళలో చాలామంది డ్రాప్ అవుట్స్. ఓకే, వీళ్ళు కాలేజీ డేస్లోనే గంజాకి అలవాటు పడ్డారు. సో వీళ్ళు గంజాకి అలవాటు పడ్డారు, వీళ్ళకి వేరే వర్క్ ఏమీ లేక జస్ట్ గంజా కోసం 4 దొంగతనాలు చేశారు. 2 బైకులు, ఒక షాపు, దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారు. వీటన్నిటిని తీసుకెళ్ళి ఆ బైకులతో పాటు ఈ సెల్ ఫోన్లు, ఆ రింగు లాక్కున్నవి తీసుకెళ్ళి ఆ ఏఓబి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి దాంతో గంజా కొనుక్కొని వచ్చేసారు. సో మన వర్త్ తీసేట్లయితే వీళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది అయితే ఒక డ్యూక్ బైక్ ఎంత అవుతుందో మీకు తెలుసు, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అది ఎంతో కాస్ట్ అవుతుందో మీకు తెలుసు. ఓకే, అదేవిధంగా ఒక రింగు, ఒక 7-8 సెల్ ఫోన్లు, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ గంజా. సో ఈ గంజా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మేబీ 2 lakhs అవుతే మనం ఎంత వాల్యూ వీళ్ళు దానికోసం దొంగతనం చేసి ఇస్తున్నారు, ఏ విధంగా డే బై డే క్రైమ్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతూ పోతుంది. సో వీటన్నిటికీ రూట్స్ వచ్చేసి వెరీ యంగ్ ఏజ్. ఓకే, మైనర్ ఏజ్లోనే వీళ్ళకు ఆ రూట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ డేస్లో, లేకుంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, మోస్ట్లీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పిల్లలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో అందరికీ, తల్లిదండ్రులకు, అదేవిధంగా టీచర్ కమ్యూనిటీకి అందరికీ దయచేసి ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ మీ పిల్లల్ని కానీ మీ స్టూడెంట్స్ కానీ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సరే ఎనీ డీవియేషన్ ఉంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, అదర్వైజ్ ఎనీ సస్పిషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీసులు తెలియజేయండి. మా నంబర్ కూడా మీ దగ్గర ఉంది, మా సోషల్ మీడియా నంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా మన పోలీస్ నంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అదేవిధంగా ఒక సొసైటీని సేవ్ చేయండి. రాజరాజేశ్వరిపేటలోని ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులతో కలిసి పరిశీలన చేశారు. పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. వంట నుంచి రాజరాజేశ్వరిపేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర రాజరాజేశ్వరిపేటలోని అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ లో వ్యర్థాలను తొలగించి ఎప్పటికప్పుడు డిసిల్టింగ్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని, 1 టౌన్ నుండి రాజరాజేశ్వరిపేట మీదుగా బొడమేరు కాలువ వరకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ప్రవాహానికి ఆటంకం లేకుండా సులభతరంలో మురుగునీరు ప్రవహించేటట్టు అవసరమయ్యే మధ్యలో ఇతర ఏ డ్రైన్లు కావాలన్నా సత్వరమే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాజరాజేశ్వరిపేటలో తను పర్యటిస్తున్నప్పుడు పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వ్యర్థాలను శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు పట్టణ ప్రణాళిక విభాగం వారి సమన్వయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని నగర వ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లుగా విజయవాడ నగర డీసీపీ టి హరికృష్ణ ప్రకటించారు. ఆదివారం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో మొదటి రోజే నగర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో 138 కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో డీసీపీ టి హరికృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపే కార్యక్రమాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్లుగా తెలిపారు. ఆదివారం నుండి మొదలైన ఈ కార్యక్రమంలో మొదటి రోజే నగర వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో 138 కేసులు నమోదు చేస్తామని, అంతేకాక రౌడీ షీటర్లపై ప్రత్యేక మెగా ఏర్పాటు చేస్తామని, వారి యొక్క కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. సిసిఎస్ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో డ్రోన్ కెమెరాల ద్వారా నగర శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తిస్తున్నామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి దొరికిన యువకులను కౌన్సిలింగ్ చేయటమే కాక వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందజేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులకు ఇబ్బందులకు కలగకుండా అసాంఘిక శక్తులను అణిచివేయటమే ప్రధాన అజెండాగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఏసీబీ రాజారావు, పలు స్టేషన్ల సీఎలు పాల్గొన్నారు. ఆ లొకేషన్స్ లో గస్తీ జరగడానికి యాంటీ నార్కోటిక్ ఈ పహారా ఏఎన్ఈపీ అంటారు. యాంటీ నార్కోటిక్ ఈ పహారా ఏఎన్ఈపీ అంటారు.
అలాంటి దాన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో 1-2 బీట్ల వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ బీట్స్ ఏం చేస్తారంటే అక్కడ పోయి సమ్ టైమ్స్ ఒక డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకెళ్తారు. అంటే స్నిఫర్ డాగ్ కూడా స్మెల్ చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళు కూడా స్పెషల్గా కొద్దిగా జాకెట్స్ లాంటివి ఇప్పుడు తయారవుతున్నాయి, అవి కూడా వేసుకుని గస్తీ తిరుగుతారు. పోలీస్ స్టేషన్లో 1-2 బీట్లు, ఎక్కువ బీట్లు కూడా ఉండవు, అన్ని ప్రదేశాలను తిరుగుతారు. ఈ కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అందులో ఈ ఇటీవల కాలంలో మనము గల్లే అనుమానం ఉన్న వాళ్ళని పట్టుకుని ఏ చిన్న పట్ల ఉంటే పట్టుకుని అక్కడి నుంచి బ్యాక్ అని వెళ్ళడం, ఆ లింక్స్ అన్ని వెరిఫై చేయడం, ఇట్లా ప్రయత్నాలు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళను కూడా మనము ఈ స్పెషల్ డ్రైవ్లో సండే వచ్చేటప్పటికి నిన్న వీళ్ళని కూడా కలిపాం. వాళ్ళని కూడా కలిపి ఆ యాంగిల్ వాళ్ళు చూస్తారు, మా యాంగిల్ మేము చూసి ఇవన్నీ టేకప్ చేసి పటిష్టంగా శాంతి భద్రతలు మనం మెరుగుపరచాలి. సిటీలో ఒక ఎఫెక్టివ్నెస్ రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్, ఒక పద్ధతి పాటించి శాంతి భద్రతలు సహకరించాలనేది మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుచుకున్నాను. ఈ కార్యక్రమంలో నిన్న మా ఏసీపీ నార్త్ ఏసీపీ రాజారావు గారు, అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఎబ్రిపట్నం, దాంతోపాటు సత్యనారాయణపురం, ఏఎస్ నగర్ అండ్ మొన్న ఈ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు అందరూ కూడా వచ్చారు. ఈ రోజు నుంచి ఇంకా దీన్ని ఇంకా మరింత మెరుగుపరిచి ఇందాక చెప్పిన రీతిలో ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో శ్రీకృష్ణ యాదవ యువజన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రతినిధి దేవర సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు ఈసరపు రాజా రమేష్, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరబోతు రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవర సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో గడిచిన 15 సంవత్సరాల నుండి శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు బోండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీకృష్ణ భగవాన్ని దివ్య ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు, ఉట్టి మహోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం ప్రతినిధులు సిహెచ్ గణేష్, ఈగల రమణ అప్పారావు, సిహెచ్ వరాలు, అల్లు అప్పారావు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకునే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి మహోన్నతమైన రోజున రాజీవ్ నగర్ లోని శ్రీకృష్ణ భక్తుల కోసం ఆలయ నిర్మాణ పనులకు, స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనకు అంకురార్పణ తన చేతుల మీదుగా జరగటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వచ్చే ఏడాది శ్రీకృష్ణ అష్టమి వేడుకల నాటికి ఆలయ నిర్మాణం త్వరితగతిన జరిగేలా తన వంతు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆలయ కమిటీ కన్వీనర్ వట్టి వెంకటేశ్వర నేతృత్వంలో కమిటీ పెద్దలంతా సమిష్టిగా పనిచేసి త్వరితగతిన ఆలయ నిర్మాణం జరిగేలా కృషి చేయాలని అన్నారు. ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తామని అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఆ పరమాత్ముని శ్రీకృష్ణుని జన్మ దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ సెంటర్లో చేసుకోవడం సంతోషంగా ఉంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే మంచి రోజు చూసి అన్ని రకాలుగా శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా శంకుస్థాపన మహోత్సవం స్థానిక పెద్దలు అలాగే అందరితో కలిపి పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. అలాగే వచ్చే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణం పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకు అన్నదానం అలాగే ఆ ఉత్సవాలకు కూడా ఏర్పాటు చేయాలని మా ఈ కార్యాలయ కన్వీనర్ అయినటువంటి వట్టి వెంకటేశ్వరరావుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ అంతా కూడా వట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో అందరూ కూడా ఉండేది చూసుకోవడం, పెద్ద ఎత్తున ఆ పరమాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో కృష్ణ భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా నిత్య దైవ ధూప దీప నైవేద్యాలు కూడా ఏర్పాటు చేసి ఆ స్వామివారికి అన్ని రకాల సేవలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ శ్రీకృష్ణ పరమాత్మని గుడి ఏర్పాటులో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా
రాజీవ్ నగర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. వెనుకబాటుతనంతో అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, కేంద్రం పార్లమెంట్లో తీర్మానించి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి ప్రభుత్వం సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డెరల ప్రతినిధుల సమావేశం గాంధీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, భారతీయ వడ్డెర సేవా సంఘం సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ మౌర్య మాట్లాడుతూ వడ్డెర జనాభా దామాషా ప్రకారం 200 కోట్లు. వడ్డెర కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని, విరివిగా స్వయం ఉపాధి రుణాలను ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలని, క్వారీలో వడ్డెర్లకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో డిపాజిట్ లేకుండా ఇవ్వాలని, నామినేషన్ పద్ధతిన 15% పనులు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర కులాన్ని బీసీ ఏ నుండి ఎస్టీ కులాల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో తీర్మానించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించాలని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పేరు మార్చి వడ్డే ఓబన్న ప్రాజెక్టుగా నామకరణం చేయాలని, విశాఖపట్నం సముద్ర ఒడ్డున బీచ్ లో వడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలని, ఆదరణ పథకం కింద వడ్డేర్లకు ఆధునిక పనిముట్లు ఉచితంగా మంజూరు ఇచ్చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, వడ్డేర్లకు రక్షణ చట్టాన్ని వర్తింపచేస్తూ రాజకీయ గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 30 ఏళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మా వడ్డేర కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు. ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ మొదలు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15 కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు చేర్పించాలి. మా జాతికి రాజకీయంగా, ఆర్థికంగా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ మా జాతి ముందు పోవాలి. ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నాము, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎస్సీ కావాలి లేదా ఎస్టీ కావాలి. సీఎం గారు అయినంత దాని ఆగ్ర డిసైడ్ చేసి, ఎందుకంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మాకు ఇచ్చే పవర్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్కి. 50 సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక, మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయిందో కర్ణాటకలో, హర్యానాలో, రాష్ట్రంలో, దేశంలో 13-14 చోట్ల ఎస్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారిని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా, మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ పెట్టేసేసి మరి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ క్యాస్ట్ని ఎస్టీలో చేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినట్టయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీరి సహకారంతో, మరి ఎందుకంటే బీజేపీతో కూడా అలయన్స్ ఉంది కాబట్టి, మరి ఇక్కడ మా నాయకులు కర్ణాటక నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు వెంకటేష్ గారు, వారి నేతృత్వంలో పార్లమెంట్లో కూడా, ఇటు రాజ్యసభలో, లోక్సభలో కూడా బిల్లు పాస్ అవడానికి మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా న్యాయవాదులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు తరలివచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేసే వరకు పోరుబాటు ఆపేది లేదంటూ న్యాయవాదులు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పివి నరేంద్రనాథ్ ఈ ధర్నాను ప్రారంభించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు చట్టాలను మార్చినట్లుగా కేంద్రం ప్రకటించిందని, మార్చిన చట్టాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా, ప్రజల గొంతును నొక్కేలా ఉన్నాయని తెలిపారు. పోలీసులు పాలకులకు అధికారాలు కట్టబెట్టేలా ఉన్నాయని అన్నారు. కోర్టు అనుమతితో సంఖ్యలతో బంధించే విధానం తీసేసి పోలీసులకే పవర్ ఇచ్చారని, నూతన చట్టాలు అమలైతే
పోలీసులు ఎవరినైనా తాళ్లు గొలుసులతో బంధించవచ్చని అన్నారు. న్యాయ వ్యవస్థను నీరుగార్చేలా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. పాలకులు చేసే తప్పులను ప్రశ్నిస్తే కఠిన చర్య ఉండేలా చట్టం చేశారని, ఉప యాక్టు రద్దు చేయకుండా మళ్లీ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రం దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఆందోళనలు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు నిర్ణయాలు చేసినా అంగీకరించేది లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు పి గౌతమ్ రెడ్డి, సిపిఎం మాజీ ఎమ్మెల్యేలు ఎంఏ గఫూర్, డి రాజగోపాల్, హాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. న్యాయవాది సంఘాల జేఏసీ ఈ రోజున విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి ఐపీసీ ఉన్నట్లయితే బ్రిటిష్ వలస పాలకులు చేసినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నాం. భారతీయత ఉట్టబడేటట్టుగా మన స్వతంత్ర భారతంలో ఈ పౌరులకు ఉపయోగపడేటువంటి చట్టాలను మేము చేస్తా ఉన్నాం. సత్వర న్యాయం చేయడానికి, అంతేకాకుండా విక్టిమ్స్ కి హక్కులను కల్పించే దానికోసం పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మరింతగా అభివృద్ధి చేసేదానికోసం విచారణ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ వీటన్నిటికి సంబంధించి అని చెప్తా ఉన్నాం. కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నూతన చట్టాలు అనేటువంటివి పాత చట్టాల్లో ఉన్నటువంటి విషయాలని 90 నుంచి 90% వరకు కాపీ అండ్ పేస్ట్ గా కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు. ఇది చట్టాల పేరును మార్చి, చాప్టర్లు మార్చి, సెక్షన్లు మార్చినంత మాత్రం నూతన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా చేసిన కొద్ది మార్పులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఉపా యాక్ట్ ని, దేశద్రోహ చట్టాన్ని, అదేవిధంగా కోకా యాక్ట్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ని, ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటివి సాధారణ చట్టాల కింద తీసుకొచ్చి బిఎన్ఎస్ లో పెట్టడం, పోలీసులకి యథేచ్ఛమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. గతంలో న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కుదించడం కూడా జరిగింది. ఇక విక్టిమ్స్ ఎవరైతే ఈ రోజున అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలనుకుంటారో, వాళ్ళకి అన్యాయం జరిగిందంటారో, న్యాయస్థానాల్లో ప్రైవేట్ కంప్లైంట్ వేయలేని పరిస్థితి వస్తా ఉన్నది. మరి పోలీసులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కేసులు రిజిస్టర్ చేయటం, చేయకపోవటం అనేటువంటి కూడా యథేచ్ఛగా వాళ్ళకు వదిలివేయడం జరిగింది. వీటన్నిటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేయాలని న్యాయవాదులుగా మేము నిర్ణయించాం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఈ నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేసే వరకు మేము పోరాడతామని చెప్తాం. కొత్త చట్టాలను రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన కార్యక్రమం వాళ్ళ ధర్నా జరుగుతున్నది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అంటే లెక్కలేదు. ఒక లా కమిషన్ తో చర్చించడం కానీ, పార్లమెంట్ లో సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత చట్టాలు చేయడం కానీ అటువంటి ఏమి లేవు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించడం కానీ, అలాగే వివిధ రాష్ట్రాలు ఉండేటటువంటి బార్ కౌన్సిల్ యొక్క అధ్యక్షులతో కానీ, సభ్యులతో కానీ, బార్ అసోసియేషన్తో కానీ ఎటువంటి చర్చ లేకుండా ఒక అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులు తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు భారతదేశంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఏపీ విజన్ 2047B డాక్యుమెంట్ విడుదలపై చర్చ. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న సిపి రాజశేఖర్ బాబు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న డీసీపీ హరికృష్ణ. ఇప్పటి వరకు 35 కేసుల్లో 120 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.